అప్పుడు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు. బోరుమని నాకు ఐ వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ సార్ స్వామి ఇలా అని ఎవరు డ్యాడీ కొన్ని విషయాలు ఏం మాట్లాడారు నేనేమో అప్పుడు మా తర్వాత మాట్లాడలేకపోయాను ఇదేమో నాకు ఇప్పుడు అది గిల్టీగా ఒకలా కొట్టేస్తుందంటే ఆయన ఒక మాట అన్నారు సార్. అంటే అప్పుడు ఏమో ఏదో సాంగ్ అర్జెన్సీ ఉంది. ఏది ఇంతకీ ఎవ్రీడే నేను డ్యాడీతో లంచ్ చేసి ఎవ్రీ డిన్నర్ డాడీతో స్పెండ్ చేసిన తర్వాత కూడా అది ఐ వాస్ ఫీలింగ్ వెళితే ఏదో ఉండిపోయింది గిల్టీ అయిపోతుంది. అప్పుడు ఒక గొప్ప మాట అన్నారు సార్. వై ఐఎమ్ షేరింగ్ దిస్ ఇస్ ఇది నాకు మాత్రమే కాదు ప్రతి సన్ అండ్ ఫాదర్కు ప్రతి పేరెంట్స్కి చిల్డ్రన్కి సన్ అండ్ మదర్ ఆర్ కిడ్స్ వాళ్ళకి తెలియాలి ఇది. అది ఒక గొప్ప మాట చెప్పారు త్రివిక్రమ్. ఆయన ఏమన్నారు తెలుసా సార్? స్వామి మీరు అలా ఫీల్ అవ్వద్దు. ఆ గంటలో మీ నాన్నగారు మీతో ఏం మాట్లాడుకో మనకు తెలీదు. కానీ ఆ గంటలో మీరు ఒక పని చేశారు కదా! ఆ పని ఆయన చాలా గర్వపడేలా చేసింది. సో, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మీరు ఫిక్స్ అవ్వండి అన్నారు సార్.